టోల్ ప్లాజాల దగ్గర సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగుతోంది. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బార్లు తీరాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు జనం సొంత ఊర్లకు బయలుదేరి వెళ్లారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ భారీగా ఉంది. మొత్తం 16 కౌంటర్లలో 13 కౌంటర్లు విజయవాడ వైపు ఓపెన్ చేశారు. హైవే పైన ట్రాఫిక్ అధికంగా ఉంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు టోల్ ట్యాక్స్ ఎత్తివేయాలని పలువురు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వరకు 600 మంది ట్రాఫిక్ సివిల్ పోలీసులు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. రెండవ శనివారం ఆదివారం ఆ తర్వాత పండుగ ఇలా వరుస సెలవులు రావడంతో నగరవాసులు భారీగా స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దీంతో రోజంతా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపించాయి. విజయవాడ జాతీయ రహదారిపైన ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్ మేట్, ఇనాంగూడ, శ్రీ ఆందోళ మైసమ్మ దేవాలయం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రద్దీకి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. మరోవైపు సంక్రాంతి వేళ పట్నం వాసులు పల్లెబాట పట్టడంతో రహదారులు రద్దీగా మారాయి. నగరంలోని కుకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్టతో పాటు లక్డీ కపూర్లో ట్రాఫిక్ జామ్ అయింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి విజయవాడ నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు పట్టణం నుంచి పల్లెకి బాట పట్టారు ప్రతి ఒక్కరు. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే స్టేషన్ సంబంధించి కానీ, ఇటు ఆర్టీసీ బస్టాండ్ సంబంధించి కానీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు మన విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర మనం ఉన్నాము. ఈ బస్టాండ్ సంబంధించి పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికులతో రద్దీ పెరుగుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు సిటీఓ మనతో ఉన్నారు. అడిగితే సార్ చెప్పండి సార్, గత 2 రోజుల నుంచి ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఈ రోజు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిన్న ఈ స్కూల్ హాలిడేస్, అవుటింగ్స్, ఎంప్లాయీస్ హాలిడేస్ రావడం వల్ల కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది. ఇవాళైతే నిన్నంత రద్దీ లేదు. ఈ రద్దీకి అనుగుణంగా అనేక బస్సులు ఏర్పాటు చేశాం. అదేవిధంగా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం కొన్ని స్కూల్ బస్సులు కూడా ఏలూరు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఏలూరుకి 4 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కొద్దిగా క్రౌడ్ అమలాపురం, ఏలూరు, రాజమండ్రి సెక్టార్లో ఉంది. వాటిని కూడా క్లియర్ చేయడం కోసం ఈ లోకల్ సిటీ బస్సులు కూడా పెట్టుకుని ప్లాన్ చేసి క్లియర్ చేస్తున్నాం. ట్రాఫిక్ మాత్రం కొద్దిగా తగ్గింది. ఉదయంతో చూస్తే ఇప్పుడు తగ్గింది. ఉన్న ట్రాఫిక్ కూడా మొత్తం పాసింజర్ అందరినీ వాళ్ళ గమ్యస్థానానికి చేస్తానికి మేము రెడీగా ఉన్నాం మా యంత్రాంగంతో. ప్రైవేటు బస్సులకు సంబంధించి కొన్ని సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రైవేటు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రైవేటు బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు, దీనికి సంబంధించి ఎవరు దీన్ని మానిటరింగ్ చేస్తారనే విషయం తెలుస్తుంది. కృష్ణా జిల్లా అధికారి మనతో ఉన్నారు, వారు నడిపేసిన ప్రతినిధి. సార్ చెప్పండి సార్, ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రైవేటు బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ కాలేజీ బస్సుకు సంబంధించి దీని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా. ఆర్టీసీ ఈసారి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి డంప్ అయినటువంటి ప్రయాణికులందరూ కూడా సుమారు 350 బస్సుల్లో గోదావరి జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే ప్లానప్ చేసుకున్నాం. అది అదనంగా కూడా స్కూల్ బస్సులు కూడా ప్లాన్ చేయడం జరిగింది. వచ్చిన ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఈ రోజంతా కూడా ఉండే ట్రాఫిక్ అందరూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి ప్రైవేటు కాలేజీ బస్సులు మీరు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది? ఇప్పుడు డ్రైవర్ ప్రైవేట్ అతను ఉన్నాడు, ఎలా ఉంది? సో స్కూల్ బస్సుల్ని మేము డిటిసి గారి ద్వారా అడిగి తీసుకున్నాము. సీఎం గారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ స్కూల్ బస్సులు డ్రైవర్ స్కూల్ బస్సు విత్ డ్రైవర్ మాకు వస్తుంది. మా కండక్టర్ పెట్టి మేము ఆపరేట్ చేస్తున్నాం.
ఇది ఏదైతే ఉందో సీఎం సార్ ఆదేశాల ప్రకారమే మేము ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టింది, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే ప్రైవేట్ కాలేజీ బస్సులను తీసుకున్నాము. డ్రైవరు కాలేజీ యాజమాన్యం సంబంధించిన వ్యక్తులు ఉంటారు, తర్వాత కండక్టర్ మా డిపో సంబంధించిన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ గా ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తాం జరుగుతుంది ఇక్కడ.